సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండా ఏ వయసు వాళ్ళకైనా కంటి చూపుని రిస్టోర్ చేసే ఒక మెథడ్ ని ముంబైలోని ఒక స్టూడెంట్ కనిపెట్టాడంట. ఇలా చేసినందుకు తనకి అసోసియేషన్ ఆఫ్ ఆఫ్థల్మాలజిస్ట్ నుంచి ఒక హైయెస్ట్ అవార్డు కూడా వచ్చిందని చెప్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ మెసేజ్ తో పాటు ఒక వెబ్సైట్ లింక్ ను కూడా ఇచ్చారు. దాంట్లో విజురాక్స్ అనే క్యాప్సూల్ని యూజ్ చేసి ఫాతిమా అనే అమ్మాయి తన కంటి చూపుని -1.5 డయాప్టర్స్ నుంచి -0.7 డయాప్టర్స్ వరకు మెరుగుపరుచుకుందని చెప్తూ ఒక టెస్ట్ మనీ కూడా ఈ వెబ్సైట్లో ఉంది. వాహ్, మన కంట్రీలో ఎంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు కదా. ఆ టాలెంట్ ని యూజ్ చేసే ఈ ఫేక్ న్యూస్ ని క్రియేట్ చేశారు. ముందుగా ఈ వార్తను ప్రూవ్ చేయడానికి ఇంటర్నెట్ లో సరైన కీవర్డ్స్ యూజ్ చేసి ముంబైలో ఇలా ఒక స్టూడెంట్ విజురాక్స్ అనే క్యాప్సూల్ ని తయారు చేశాడని చెక్ చేస్తే మాకు ఎలాంటి క్రెడిబుల్ న్యూస్ రిపోర్ట్స్ దీనికి సంబంధించి దొరకలేదు. యుఎస్ కి చెందిన నేషనల్ ఐ ఇన్స్టిట్యూట్ ప్రకారం కంటి చూపుకి సంబంధించిన ఎర్రర్స్, మయోపియా, హైపరోపియా లాంటి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కి ట్రీట్మెంట్ గ్లాసెస్, కాంటాక్ట్ లెన్సెస్ మరియు సర్జరీ. వాళ్ళ లిస్ట్ లో ఈ ఎర్రర్స్ కి ట్రీట్మెంట్ గా టాబ్లెట్స్ కానీ విజురాక్స్ అనే క్యాప్సూల్ గురించి కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఐ ఎక్స్పర్ట్స్ ప్రకారం రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కి అసలు మెడిసినే లేదు. యుఎస్ వారి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కానీ మన ఇండియన్ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ అప్రూవ్డ్ డ్రగ్స్ లిస్ట్ లో విజురాక్స్ అనేది అసలు లేనే లేదు. సో విజురాక్స్ వేరే ఐ ఇష్యూస్ కి ఏమైనా హెల్ప్ చేయొచ్చేమో కానీ అది కంటి చూపుని సర్జరీ లేకుండా రీస్టోర్ చేస్తుందని చెప్తున్న వార్త మాత్రం ఫేక్.